సోదరుల మీద దాడి జరిగినప్పుడు పరామర్శకు వెళ్తే అక్కడ గొడవలు సృష్టించి తిరిగి రివర్స్ లో వీళ్ళ మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టారు. కృష్ గారు ఇప్పుడు కోటయ్య అన్న ఒక మాట మాట్లాడాడు, వాళ్ళు దొంగలు కాబట్టి మేమంతా దొంగలమా అంటే తాట తీస్తాం. దళితులందరూ దొంగలే, దళితులందరూ గంజాయి బానిసలే, దళితులందరూ తప్పు చేసినటువంటి వాళ్ళంటే తాట తీస్తాం. ఆత్మగౌరవ ఉద్యమాలు నడిపినటువంటి వాళ్ళు ఒకటి తాట తీస్తామనే ధైర్యం ఆత్మగౌరవం మాకున్నప్పుడు మా వాళ్ళు తప్పు చేసినప్పుడు మా దళితులు కూడా గంజాయి తాగి రోడ్ల మీద పడి హత్యలు చేసి చైన్ చాకింగ్ చేసి రోడ్డు మీద భయభ్రాంతులు గురి చేస్తున్నప్పుడు కూడా మా వాళ్ళు తప్పు చేశారు అని చెప్పేసి మాట్లాడాల్సిందే. అప్పుడే నిజంగా మనల్ని సమాజం అప్రిషియేట్ చేస్తుంది. పోలీసుల కోణం వేరు. నేను ఫస్టే చెప్పా, పోలీసులు రకరకాల పద్ధతుల్లో రకరకాలుగా వ్యవహరిస్తూ ఉంటారు. కొన్ని చోట్ల ఇందాక అంపచారి రాజేష్ గారు చాలా క్లియర్ గా మాట్లాడారు. అతిశయోక్తిగా ప్రవర్తిస్తూ ఉంటారు, రాజకీయాలకు లోకి ప్రవర్తిస్తూ ఉంటారు, బానిసలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళ యాటిట్యూడ్ రకరకాలుగా ఉంటుంది. ఇక్కడ ఖచ్చితంగా నడి రోడ్డు మీద కొట్టడం అనే దాన్ని సమర్థించము. అంటే అక్కడ పౌరులకి భద్రత ఏంది, రోడ్డు మీద పోయేటువంటి వాళ్ళకి భద్రత ఏంది, కనీసం తిరిగేటువంటి పరిస్థితి ఉందా? ఒక వీడియో నేను ఇంకోటి కూడా చూపిస్తున్నా. ఇది కూడా నేరస్తుల్లో ఒక రాజేష్, అప్పుడు కూడా గంజాయి కొట్టున్నాడు, అక్కడ నిలబడ్డాడు. ఒక మహిళ సెల్లార్లో నిలబడి ఉంది, అటు నుంచి వస్తా ఉంటాడు. అవును, గుర్తుంది నాకు ఈ వీడియో. అవును, ఒక్క నిమిషం చూడండి. వస్తాడు, నిలబడ్డ మహిళ దగ్గరికి వెళ్ళాడు, చైన్ తీసుకున్నాడు, పరిగెత్తాడు. అంటే జనాల్లో నిత్యకృత్యం అయితే దీనిని నేనేమంటానంటే, మా వాళ్ళు ఎక్కడైనా తప్పు చేయాలనుకోండి జనరల్ గా భయపడతారు, తప్పు చేయరు, ఆత్మగౌరవంతో బతుకుతారు. రాజకీయ పార్టీలు అనేవి ఉన్నాయి సమాజంలో. ఈ రాజకీయ పార్టీలు ప్రభావితం చేస్తూ ఉన్నాయి. చాలా రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు తప్పు చేయాలంటే అమ్మో మన పార్టీకి ఎక్కడన్నా మచ్చ వచ్చిందేమో, మన పార్టీలో వాళ్ళు ఊరుకోరేమో, మా నాయకుడు ఊరుకోడేమో, ఈ పదవులో నన్ను ఉండలేడేమో అని చెప్పేసి మాట్లాడతారు. ఇక్కడికి వచ్చేసరికి నేరాల్ని ప్రోత్సహిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నేను చెప్ప మా కోటయ్య గారు చూసినటువంటి కోణం వేరు. నేను తప్పు అంటలా, దళితుల మీద ఎందుకు జరుగుతుంది అనే దగ్గర ఖచ్చితంగా నేను కూడా ఊరుకోను. కానీ ఒక రాజకీయ పార్టీ పెట్టినటువంటి వ్యక్తి నీ కార్యకర్తలు ఎలాంటి వాళ్ళని ఎంచుకుంటున్నావు, ఎలాంటి ట్రైనింగ్ ఇస్తా ఉన్నావు, ఎలాంటి చోటల్ని నువ్వు ప్రోత్సహిస్తా ఉన్నావు చూద్దాం. మాణిక్యరావు గారు ఇప్పుడు కాదు, ఆయన కాసేపట్లో వెళ్తాడు, 11 గంటలకు వెళ్ళి కాదు టైం అయిపోయింది. అక్కడ ఆయన ఏం మాట్లాడతాడు ఏంటో దాని తర్వాత మళ్ళీ దాని మీద చర్చ జరుగుతుంది. కానీ వాళ్ళు బాలకోటయ్య గారు కానీ రాజేష్ గారు కానీ మీరైనా నేనైనా ఒకటే, నలుగురు ఒక పాయింట్ మీదే ఉన్నాం. ఏంటంటే కులాన్ని అడ్డు పెట్టుకుని అక్రమాలకు అన్యాయాలకు అరాచకాలు దిగితే, ఆ నేరాలకు రాజకీయ రంగు కులం రంగు పులిమితే మాత్రం కుదరదు. దీని మీద బాలకోటయ్య గారు చెప్పింది అదే. ప్రభుత్వాలు వ్యవస్థల పట్ల వాళ్ళు చేస్తున్న యాక్ట్స్ పట్ల స్పష్టంగా ఒక క్లారిటీతో ఉండాలి. అదే దిశానిర్దేశం వాళ్ళకు కూడా చెయ్యాలని. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ బాలకోటయ్య గారు, మాణిక్యరావు గారు.